మీ ఇంత సమయాన్ని కేటాయించారు సార్ పిల్లలకి. ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉంది మాకు కూడా. అంటే మీరు ఇంత టైం ఇచ్చారు. అంటే షూటింగ్స్ పక్కన పెట్టి పిల్లలకి అంటే నైపుణ్యం కల్పించాలి. కాన్ఫిడెన్స్ మీ హార్డ్ వర్క్, డెడికేషన్ ఏదైతే ఉందో, ప్యాషన్ ఉందో, మీరు చిన్ననాటి నుంచి ఎంతో మీరు ప్రోత్సహించారు చాలామందిని. స్మృతి మీరు ఆదేశం. నేను యువత కూడా అంటే నార్త్లో కూడా సార్ నేను యూపీలో చదివాను. అక్కడ కూడా అరే సుమన్ సార్ జో హై నా యార్ वो बहुत बड़ा बंदा है मतलब वो एक्टिंग में जैसा है और वो कराटे बहुत अच्छा करते हैं मतलब యువత కూడా చూస్తే సార్ అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు స్మృతిగా. అంటే హార్డ్ వర్క్ కానీ, డెడికేషన్ కానీ దే ఆర్ వెరీ ఎన్లైటెడ్. సో మీకు అంటే ఇంత స్మృతిని ఇచ్చారు కదా సార్ మీరు కరాటేలో ప్లస్ సినిమాలో. మీ అంటే ఏ లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేశారు సార్, సినీ రంగమా లేకపోతే కరాటేనా? అంటే ముందుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన నరేందర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇది ఓన్లీ ఒక బెల్ట్ ఎగ్జాము, బెల్ట్ అవార్డింగ్ అట్లా కాదు. దాదాపు 20 స్కూల్స్ వచ్చారు. సో పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, టీచర్స్ వచ్చారు. సో ఒకవైపు మన భారతీయ కల్చర్ అంటే తల్లిదండ్రుల్ని గౌరవించడం, గురువులను గౌరవించడం, అంటే ఇదంతా నేను నా లైఫ్లో జరిగిందన్నీ కొంచెం వాళ్ళతో షేర్ చేసి, అంటే కొన్ని పిల్లలు డిఫరెంట్ క్లాసెస్లో ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని అర్థం అవుతుంది, కొన్ని అర్థం కాదు. పేరెంట్స్కు కొన్ని విషయాలు అంటే చెప్తే వాళ్ళు పిల్లలకి తర్వాత చెప్తారు. అలాగే అందరికీ ఒక థ్యాంక్స్ గివింగ్ ఆ టైప్లో నేను ఎట్లా పైకి వచ్చాను. అందరూ అంటే ఇన్ఫ్లుయెన్స్ కావాలి అదే నాకే ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎవరు హెల్ప్ చేయాల. సో నేను స్వయంగా వచ్చాను. సో ఇలాంటి పాసిబిలిటీ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సే కావాలి మాకు, లేకపోతే కులం, మతం ఇవన్నీ కాదు. గురువు లేకపోయినా మీరు నేను వచ్చాను. మంచి గురువులు ఉన్నారు. నేపథ్యంలో మంచి పిల్లలు కూడా ఎంతో ప్రోత్సహించి ఆ గురువులతో అంటే మంచి కాంబినేషన్గా తయారయ్యే మంచిగా ఇంకా పెంపొందుతున్నారు సార్. సో ఇంకోటి సార్ అంటే ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు మీరు సినిమా రంగంలో కరాటేలు ఉన్నారు సార్, ఆ రెండు ఎలా మేనేజ్ చేయగలుగుతారు సార్? ఇప్పుడు అంటే యువత ఈ రోజుల్లో అసలు ఒక్క టాలెంట్కి మాకు సరిపోవట్లేదు. అంటే మీరు రెండు ఎలా చేయగలుగుతారు సార్? అంటే కరాటే, సినీ రంగం ఎలా మెయింటైన్ చేయగలిగారు? సో ఎనీ డిస్టర్బెన్సెస్ కానీ మళ్ళీ ఎక్కువ దేంట్లో మీరు అంటే ఎనర్జెటిక్గా అనిపించేది, అంటే ఏ ఫీల్డ్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? సినిమా ఫీల్డ్కి రావడానికి ముందు స్కూలు, కాలేజీ, కరాటే. సో సినిమాకి వచ్చిన తర్వాత స్కూల్, కాలేజీ లేదు, ఓన్లీ కరాటే, సినిమా. సో కరాటేనే నేను ఒక లైఫ్ స్టైల్, పార్ట్ ఆఫ్ లైఫ్ అని నేను పెట్టేసి, సో డైలీ దానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైంని బట్టి కేటాయించి అలాగే దాన్ని మెయింటైన్ చేసుకొని ఇప్పుడు 50 years వరకు లాక్కొని వచ్చాను. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సార్ మీకు 1975 నుంచి ఇప్పటి వరకు మీరు కొనసాగారు, ఇంత ఫిట్గా ఉన్నారు. సో ఈ కరాటే మీకు మంచి కాన్ఫిడెన్స్, అలాగే ఫిట్నెస్, మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో మనకు పెంపొందించింది. సో మీరు ఎంతో మందిని స్మృతిగా ఆదేశంగా ఇచ్చారు సార్, చాలామందికి స్మృతిగా నిలిచారు. సో ఆ సినీ రంగంలో కూడా సార్ అంటే 11 లాంగ్వేజ్ ఇట్స్ నాట్ ఏ జోక్స్, ఇట్స్ నాట్ ఎవరీ కప్ ఆఫ్ టీ. సో 800 ఫిలిమ్స్ 11 లాంగ్వేజ్ అంటే ఐ థింక్ అది ఎవరీ వన్ కప్ ఆఫ్ టీ కాదు. కానీ మీరు అలా ఎలా మేనేజ్ చేయగలిగారు సార్? అంటే మీరు హార్డ్ వర్క్ అని చెప్పారు ఇందాక, హార్డ్ వర్క్ అవన్నీ కూడా ఏ ప్రోత్సాహం, ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంగా ఇండస్ట్రీకి రావడం ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. సో మీరు యువతకి ఎలా చెప్పగలిగారు సార్? అంటే ఈ ఒక మనం ఏంటంటే ముందు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ, మనం అన్నీ చేయగలుగుతాం. సో ఎడ్యుకేషన్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మన ప్రయత్నం. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి, కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు. ఓ స్థాయి ఎదిగిన తర్వాత సమ్టైమ్స్ ఎడ్యుకేషన్ కూడా యూజ్ ఉండదు, అంటే వాళ్ళకి జాబ్స్ దొరకదు. అదే ఇందాక కూడా చెప్పాను, చదివిన దానికి వాళ్ళు పనిచేసిన దానికి సంబంధం ఉండదు. సో రకరకంగా ఉంటుంది. సో లైఫ్ అనేది ఒక లాంగ్ జర్నీ, అది ఎలా తీసుకెళ్తుంది మనకు తెలియదు. కానీ ఆ జర్నీలో వెళ్ళాలంటే మనం తయారుగా ఉండాలి, మనం ఫిట్గా ఉండాలి, మెంటలీ ఫిట్గా ఉండాలి, ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. ప్లస్ మనకేంటంటే కొన్ని డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, మన తల్లిదండ్రులు ఇది వచ్చేసి మనకేంటంటే ఇట్స్ బాధ్యత. వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళని మనం చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకున్నారు. నెక్స్ట్ మన టర్న్ అది. అలాగే గురువులు ఎవరైతే ఈరోజు మనం ఒక లెవెల్కి వచ్చిన గురువుల వల్ల కదా. తల్లిదండ్రులు ఇంట్లో, స్కూల్కి వస్తే, కాలేజీకి వస్తే గురువులు. సో ఈ ముగ్గురిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన కల్చర్, మన సెంటిమెంట్ అది. కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ ఆశీర్వాదాలు అది ఎప్పుడూ మనల్ని ముందు తీసుకెళ్తుంది. వాళ్ళని అవమానించడం, తిట్టడం, చేసిన కన్నీళ్ళు, అది కర్మ, అది చాలా రూయిన్ అవుతుంది అనమాట వాళ్ళ లైఫ్. అది నేను ఈరోజు చెప్పింది. అంటే ఇవాళ చూస్తే సార్ పేరెంట్స్ చాలామంది ఏమన్నారంటే స్పోర్ట్స్లో అంత లైఫ్ ఉండదు, ఎందుకంటే అది ఓన్లీ సర్టెన్ వాళ్ళే వెళ్ళగలుగుతారు. అండ్ అది చాలా స్పోర్ట్ అనేది 1-2 పర్ ఇండివిజువల్ 11 ప్లేయర్స్ ఉంటారు. చదువుకుంటేనే బాగుంటుంది, కానీ గేమ్స్లో చాలా ప్రోత్సహించట్లేదు. కొన్ని స్కూల్స్లో కూడా ఓన్లీ స్టడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో స్పోర్ట్స్లో ఇంకా మీరు ఎలా ఐడియా ఇస్తారు సార్? అంటే పేరెంట్స్కి ఒక స్ట్రాంగ్ బలం ఉండాలి, అంటే మా కుర్రాడు చేస్తాడు, టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో, కానీ పుష్ చేసిన కొంత పాలిటిక్స్ వల్ల డబ్బు, అందరికీ అంటే టాలెంట్ ఉంటుంది కానీ దాంతో డబ్బు కూడా ఉండాలి. సో చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో
స్పోర్ట్స్లో మీరు ఎలా అంటే పేరెంట్స్కి ఎలా చెప్తారు సార్? అంటే డెఫినెట్లీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్, కానీ చదువుకున్న అందరికీ ఏంటంటే ఉద్యోగాలు దొరకట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా కదా, అదే ఒక ప్రూఫ్ అది. సో వాళ్ళకి ఏంటంటే అది లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే స్కిల్స్తో వేరే పనులు చేసుకుంటూ వాళ్ళు లైఫ్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్లో ఈరోజు అంటే ఇండియా హస్ గివెన్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ కోటా వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం, స్పోర్ట్స్ దీనివల్ల వేరే ప్రైవేట్ దీంట్లో చాలా ఉద్యోగాలు రావడం. సో ఆ విధంగా స్పోర్ట్స్ చాలా ఈరోజు ప్లస్లో ఉంది. సో ఆ విధంగా మనం ఏది ఇప్పుడు ఈరోజు అది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడానికి లేదు. బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో స్పోర్ట్స్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్. సో కరాటే గురించి చాలా చక్కగా చెప్పారు సార్. అంటే మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు ఏజ్ కానీ ఏది కనిపించట్లేదు, మీరు మెయింటైన్ చేస్తారు. ఇంత కరాటే వల్ల ఎంతో గేమ్స్ కూడా మీకు ఎంతో ప్రోత్సహించారు. చదువులో కూడా మీరు అంటే అంత మెరుగైన కానప్పటికీ మీరు స్పోర్ట్స్లో రాణించారు. ఆ స్పోర్ట్స్ మీ వేరే రంగాన్ని కూడా ఎంచింది. అంటే సినీ రంగంలో మీరు ప్రదర్శించారు. సో ఎంతోమందికి ఆదర్శం సార్. బికాస్ చాలామంది ఏమనుకుంటారు చదువు రాదు బాబు ఇంకా మన లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ వేరే రంగాల్లో మన లైఫ్ ఉంది. అంటే సినీలో అదే కావచ్చు, మరి మన గేమ్స్లో కూడా కావచ్చు, మరి వివిధ రాజకీయాల్లో కావచ్చు, మీరు అన్నిట్లో ఉన్నారు, ఎవరు ఆల్రౌండర్ సార్. సో మీరు యువతకు ఎలా చెప్పగలిగారు సార్? అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో ఉంది. సో ఓన్లీ స్టడీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అంటే చాలామంది దేర్ యాంగ్జైటీ, హైపర్ యాంగ్జైటీ అండ్ దే నాట్ టాలరబుల్. అంటే ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు, సెల్ఫ్ డిఫెన్స్ లేకుండా చనిపోతున్నారు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటుంది, దాన్ని మనం అవుట్పుట్ చేయాలి. అంటే పేరెంట్స్, గురువు వాళ్ళు చెప్పాలి సార్. కానీ వాళ్ళ ద్వారా ఎలా వెళ్ళాలి అంటే ఫ్రెండ్షిప్ వాళ్ళ వెళ్తుంది. సో వాళ్ళు ఎలా చెప్పగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు లైఫ్ ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. మన లైఫ్ వాళ్ళు ఎలా ఉన్నారు, మన ఎందుకు ఇలా లేదంటే ఆయన లైఫ్ వేరే, మన లైఫ్ వేరే. సో అక్కడే మెయిన్ ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఏంటంటే వాళ్ళు అలా ఉన్నారు మనం అలా లేము అనేది అది ముందు ఆ కాన్సెప్ట్ తీసి మనకు వేరే దారి ఉంది, రూట్ ఉంది. ఆ రూట్లో మనం పోవాలి, వెతకాలి. మన దగ్గర గాడ్ గిఫ్ట్ ఏముంది, ఏ స్కిల్ ఉంది. ఈరోజు ప్రతిదానికి ఈరోజు అవకాశం ఉంది. అవకాశాలు మేబీ కొంచెం హై లో మధ్యలో ఉండొచ్చు, బట్ ఉంది. అట్లా మనం వెళ్ళాలి. ఈ డిప్రెషన్ ఏంటంటే మెయిన్గా వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాను, మా పరిస్థితి ఏంటి, ఇట్లా రకరకమైన వచ్చి ఇంకా డ్రగ్స్కి వెళ్ళిపోవడం, ఈ డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ రాంగ్ వేస్ ఆఫ్ గోయింగ్ త్రూ లైఫ్. సో డెఫినెట్లీ ఏంటంటే నా ఒకటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజ్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మార్షల్ ఆర్ట్స్లో మెయిన్గా నేర్చుకోవడం ఏంటంటే ఒకటి మనం ఎట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఛాలెంజ్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయడం, ఎలా బయట రావడం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్లో డైలీ స్పారింగ్ అంటారు. 3 minutesలో కింద పడతారు లేస్తారు, కింద పడతారు లేస్తారు, కింద పడి లేచి ఈ జీవితం ఏంటంటే బాగా గట్టి అయిపోతుంది. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి నిలబడాలని వాళ్ళకి ఒకటి వస్తుంది. కొందరికి ఏంటంటే అది లేనప్పుడు పడిపోతే అయ్యో అయిపోయింది లైఫ్, ఇంకా మనం సూసైడ్ చేసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం ఇలా అయిపోతుంది. సో మార్షల్ ఆర్ట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్. దీంట్లో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం, ఒబీడియన్స్ నేర్చుకుంటున్నాం. ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ మాత్రం డిసిప్లిన్ లేకపోతే లైఫ్కి ముందు వెళ్ళాం. ఎడ్యుకేషన్ లేకపోయినా రెస్పెక్ట్, డిసిప్లిన్, క్యారెక్టర్ ఉంటే ఎన్నో విషయాలు మనం సాధించవచ్చు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మార్షల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో అన్నీ ఉన్నాయి. ఎడ్యుకేషన్తో పాటు ఇది చేస్తే అన్నిటికీ మంచిది. మీకు అంతెందుకు ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉన్నారు, వాల్డీర్ ఉన్నారు, ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్ట్ ఎక్స్పర్ట్. సో చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఇంత మార్షల్ ఆర్ట్ మెయిన్ బేస్ ఏంటంటే అది చాలా వరకు ధైర్యం ఇస్తుంది, ఓపిక, తర్వాత చాలా విషయాలు మనం నేర్చుకుంటాం అనమాట. ఇందాక మీరు చెప్పారు సార్, అంటే హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ ఉండాలి. అంటే మార్షల్ ఆర్ట్స్ కూడా మనకు యూనిటీ, డిసిప్లిన్ ఇస్తుంది, క్రమశిక్షణ. సో దాంతోపాటు మనం ఇంకా నేర్చుకోవచ్చు. అంటే ఎలా గురువులకు రెస్పెక్టెడ్, అంటే ఈ పేరెంట్స్కి ఎలా మీరు ట్రీట్ చేయాలి. పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, డివోషన్ అండ్ గాడ్స్ అండ్ గురుస్. సో సార్ నేటి యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే చాలామంది డ్రగ్స్కి, ఆల్కహాల్కి అండ్ పబ్లిక్ ఇష్యూలో చాలా చెప్పారు. అయినప్పటికీ దే ఆర్ నాట్ గెటింగ్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ రావట్లేదు, మోటివేట్ అవ్వట్లేదు. సరే ఎలాగో ఇస్తున్నారు సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటే ఆల్కహాల్, ఈ టొబాకో, ఈ డ్రగ్స్కి అంటే యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ డైవర్ట్ అవ్వాలి అంటే స్పోర్ట్స్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, జాగింగ్ అవన్నీ చేస్తున్నారు, స్పోర్ట్స్ ఆడుతున్నారు, కానీ అయినప్పటికీ దే ఆర్ డైవర్టింగ్ ఇంటూ ఇట్. సో హౌ టు ఓవర్కమ్ ఇట్? లాస్ట్ వెరీ సింపుల్ అండి. మంచి పని చేసినప్పుడు న్యూస్లో వస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంట్లో ఉన్న అందరూ ఏంటంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. చెడ్డ పేరు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు, ఇంట్లో ఉన్న పేరు, వాళ్ళ ఇంటి పేరు పోతుంది. ఇప్పుడు ఈ మధ్య డ్రింక్స్తో ఏంటంటే వాళ్ళ కుటుంబం కాదు, ఇంట్లో పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి పెళ్లి జరగదు. ఇప్పుడు ఎవడైతే ఇట్లా డ్రింక్స్ దీంట్లో చెడ్డ పేరు తీసుకొచ్చి పోలీస్ దగ్గరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళి బయటకు వస్తాడు, ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుందా పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి, ఆ అమ్మాయికి సంబంధాలు రాదు. ఏమంటారు, ఆ డ్రగ్ అడిక్ట్ వాళ్ళ ఇంట్లో మన ఇది ఇవ్వడం చీచి అంటారు. సో మీరే కాదు, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో, మందు తాగుతారో మీరే కాదు, మీ ఇంట్లో మీ పెద్దోళ్ళు, నాన్న,
అండ్ మదర్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, మీ కులానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, మీ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఇంట్లో పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటే ఆవిడ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అది మీరు చేయాలనుకుంటే చేయండి. మంచి పేరు తీసుకురావాలంటే ఇవన్నీ మానేయండి. వెరీ సింపుల్.